ఏపీ అసెంబ్లీ ఆవరణలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. నల్ల కండువాలు ప్లకార్డులతో మండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ గేటు దగ్గర వైసీపీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. జెండాలు ప్లకార్డులతో అనుమతి లేదన్నారు. జెండాలు ప్లకార్డులు వదిలేసి వైసీపీ సభ్యులు మండలి లోపలికి వెళ్లారు. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన స్మరణం అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేయు, చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పి హౌస్ లో కూడా వెళ్ళాం. హౌస్ లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి లేనిపోని ఆవాకులు జవాకులు లోన మాట్లాడుతూ బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. రాజకీయ స్వభావం, రాజకీయ దుర్బుద్ధి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చతుశుద్ధి ఉంటే, ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. ఒక ఫోటోని హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్లి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. ఎందుకండి కుంటి సాకులు? ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెళ్ళలో దండ, దీన్ని ఏమంటారు ఆలోచించండి. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి. అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ పెద్ద తాలూకు బుద్ధి. కానీ మాకు అది లేదు. ఇందాపూర్ తో హెరిటేజ్ కూడా సంబంధాలపై చర్చ అడిగాం. ఇందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ. మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడిపోయండి? వీళ్ళందరూ డైరెక్టర్లు అయినందులో ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూస్తాను టీవీలో. కానీ ఈ మంత్రులు ఏంటండి? ఈ మంత్రులు ప్రభుత్వం నడుపుతున్నారా, అదే హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారా? వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన